హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశారద గారు రచించిన రంభ రాంబాబు కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీ సుపుత్రుడికి ఈ ఫోటో చూపించు, ఈ పిల్లైనా నచ్చుతుందేమో. అప్పుడే పోస్టులో వచ్చిన ఉత్తరాన్ని చదువుతూ ఉత్తరంతో పాటు వచ్చిన ఫోటోని భార్య అనసూయకు అందిస్తూ అన్నాడు పరంధామయ్య. భర్త అందించిన ఫోటోని తీరిగ్గా కుర్చీలో కూర్చుని మరి పరిశీలించింది అనసూయ. పిల్ల మంచి రంగులా ఉంది. కన్ను ముక్కు తిరుపుడ బాగానే ఉన్నట్టుంది. కళ్ళజోడు సవరించుకుంటూ ఫోటోని పరిశీలిస్తున్న అనసూయను చూశాడు పరంధామయ్య. ఎలా ఉంది అమ్మాయి అని అడిగాడు భార్యని. చక్కగా ఉంది. ఫోటో వైపు నుండి చూపు తిప్పుకోకుండానే బదులిచ్చింది అనసూయ. ఏం లాభం, నీ కొడుక్కి నచ్చాలిగా ముందు. అందరికీ ఏవో వంకలు పెట్టడం, పిల్ల నచ్చలేదనడం. ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుంటూ అన్నాడు. వాడేదో కావాలని వంకలు పెట్టి సంబంధాలన్నీ తిరగొడుతున్నట్టు మాట్లాడతారేంటండి? వాడికి నచ్చిన అమ్మాయి దొరకద్దు? అనసూయ భర్త వైపు కోపంగా చురచురా చూసింది. దొరుకుతుంది. నీ పుత్రరత్నానికి ఇలాంటి అమ్మాయిలు నచ్చుతారా? మంచి రంగు ఉండాలట, పెద్ద జడ ఉండాలంట, పెద్ద కళ్ళు ఉండాలట. నా శ్రాద్ధం, నా పిండాకుడును. ఇలా అది ఇదిని వెతుక్కుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ముదిరిన బ్రహ్మచారిని రేపొద్దున ఎవ్వరూ చేసుకోరు. తను కోపంగా చూస్తూ అన్నాడు పరంధామయ్య. నా కొడుక్కేవి అప్పుడే వయసు మించిపోలేదులేండి. అయినా కాస్త అందంగా ఉన్న పిల్ల కావాలంటున్నాడు వాడు. అదేం తప్ప? రుసరుసలాడింది అనసూయ. కాస్త కూస్త అందం చాలదటే నీ సుపుత్రుడికి. రంభలానో ఊర్వశలానో ఉండాలట. అమ్మాయి సంసారపక్షంగా ఉందా లేదని చూసుకోవాలి గాని రంభలాగా రమ్యకృష్ణలాగా ఉండాలని కోరుకోవటం ఏమిటి? వెర్రిపీనుకు కాకపోతే. అనవసరంగా వాడినేమీ అనకండి. వాడికి పిల్ల నచ్చందే ఎలా చేసుకుంటాడు? నేను నిన్ను చేసుకోలే. అలాగే అంటే నేను అందంగా లేననేగా మీ ఉద్దేశం? ఆ రోజుల్లో ఎంతమంది నన్ను చూసుకుంటామని వచ్చారో. నన్ను చేసుకోవడమే అదృష్టమని వెంటపడ్డారు తెలుసా? అనసూయ నెత్తిమీద నీళ్లకుండని పగలగొట్టడానికి సిద్ధపడుతూ అంది. నిజమే, వాళ్ళు అదృష్టవంతులే. అంటే మీ ఉద్దేశం? అనసూయ నెత్తిన నీళ్లకుండ పగిలింది. ఆ దిక్కుమాలని 7 పాపవే ముందు. ఈ సంబంధానికైనా నీ కొడుకును ఒప్పించి తగలడు. ఇదిగో వాళ్ళు రాసిన ఉత్తరం. ఇందులో అమ్మాయి గురించి వివరాలున్నాయి. నువ్వు నీ పుత్రరత్నం చదువుకోండి. ఉత్తరాన్ని అనసూయ మీద విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు పరంధామయ్య. మూతి 3 వంకర్లు తిప్పుతూ ఉత్తరాన్ని అందుకుంది అనసూయ. 2 రకాల స్వీట్లు, హాట్లు, పళ్ళు, పెళ్లి చూపులు బాగానే అరేంజ్ చేశాడు నీకు కాబోయే మామగారు. 4వ స్వీటుని లాగిస్తూ అన్నాడు పెళ్లికొడుకు ఫ్రెండ్ సుబ్బారావు. రాంబాబు స్నేహితుడి మాటల్ని సరిగ్గా వినిపించుకోకుండానే ఊకొట్టాడు. అతని దృష్టంతా లోపలి గది గుమ్మం మీదే ఉంది. పెళ్లి కూతుర్ని ఎప్పుడు తీసుకొస్తారో అని అటే చూస్తున్నాడు. 4 రోజుల క్రితం తల్లి చూపించిన ఫోటో చూస్తూనే ఫ్లాట్ గా పడిపోయాడు. తన కలల సుందరి ఇన్నాళ్లకి దొరికిందని సంబరపడిపోయాడు. ఆ అమ్మాయి ఫోటోలో చాలా అందంగా ఉంది. గులాబీ రంగు ఛాయతో, చారడేసి కళ్లతో, లక్కపెడతలాంటి ఎర్రని నోటితో, తుమ్మెద రకల్లాంటి ముంగురులతో చాలా అందంగా ఉంది. ఐశ్వర్యరేఖ కంటే అందంగా ఉంది అనుకున్నాడు మురిసిపోతూ. అమ్మాయి చదువు, కట్నం వివరాలన్నీ కూడా బాగుండటంతో రాంబాబు ఎగిరిగంతేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పరంధామయ్య నిశ్చింతగా నిట్టూర్చాడు. ఓ శుభముహూర్తాన రాంబాబు తన తల్లిదండ్రులతో ప్రియమిత్రుడి సమేతంగా పెళ్లి చూపుల కార్యక్రమానికి బయలుదేరి వెళ్లాడు. అదిగో ఇప్పుడు ఆ పెళ్లి చూపుల ఘట్టమే రసవత్తరంగా జరుగుతోంది. పెళ్లి చూపులకు ముందు అల్పాహార విందు మరింత రసవత్తరంగా సాగింది. అమ్మాయి తల్లి తండ్రి దగ్గరుండి మరీ కొసరి కొసరి తినిపించారు. గతికితే అతకదంటారు సందేహంగా అన్నాడు పరంధామయ్య. అవన్నీ పాత రోజులు, పాత నమ్మకాలు బావగారు. ఇప్పుడు గతికితేనే అతుకుతుంది. పరంధామయ్య ప్లేట్లో మరో 2 స్వీట్లు వేస్తూ అన్నాడు పిల్ల తండ్రి. మొహమాట పడుతూనే తిన్నాడు పరంధామయ్య. పెళ్లి చూపుల కార్యక్రమానికి వచ్చిన ఆ 4 భుక్తాయాసంతో అవస్థపడుతుండగా ఇలాగా పెళ్లి కూతుర్ని అక్కడికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఒక కుర్చీలో తల వంచుకుని కూర్చుంది. మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు గాని ఈ కాలం పిల్లల్లా కాదు, మగాళ్ల ముందు తలెత్తదు అంది అమ్మాయి తల్లి అమ్మాయి పక్కనే నిలబడి. రాంబాబు ఆ మాటలు విని మురిసిపోయాడు. ఆ అమ్మాయి అంత బుద్ధిమంతురాలన్నమాట అని సంబరపడ్డాడు. అమ్మాయి మొహాన్ని ఓసారి తనివితీరా చూద్దామని తెగ ప్రయత్నించాడు. నేలలోకి పాతేసినట్టుగా తల వంచేసిన అమ్మాయి ముక్కు మొహం ఎలా ఉన్నాయో రాంబాబు చూడలేకపోయాడు. కుర్చీలో అటు జరిగి ఇటు జరిగి చూశాడు. ఎటు జరిగి ఏ యాంగిల్లో చూసినా వంచిన అమ్మాయి తల తప్ప మొహం కనబడలేదు. అంతలో ఆ పిల్ల బామ్మగారు కాబోలు. మాకు పిల్లని ఎక్కువసేపు నలుగురిలో కూర్చోపెట్టే అలవాటు లేదు నాయనా అంటూ పిల్లని తీసుకుని లోపలికి వెళ్లిపోయింది.
వెళ్లేటప్పుడు వెనక నుండి అమ్మాయి జడ చూసి ముచ్చట పడిపోయాడు రాంబాబు. ఎంత పెద్ద జడో అనుకున్నాడు ఆనందంగా ఆశ్చర్యపోతూ. అమ్మాయి కాస్త లావుగా ఉన్నట్టుంది, ఫోటోలో అలా లేదే గొలిగింది అనసూయ. అమ్మాయి తల్లి అనసూయకు మరో స్వీట్ ఆప్యాయంగా అందిస్తూ, ఏం లావు, కాస్త బొద్దుగా ఉందంతే, పట్టుచీర కట్టింది కదా అందుకే అలా కనబడుతుందన్నమాట. నిజానికి మా అమ్మాయి లావు కాదు అంది. కాబోలు అనుకుంది అనసూయ. ఓసారి నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు రాంబాబు అమ్మాయిని మరోసారి చూడాలన్న వంకతో. పిల్ల తండ్రి రాంబాబుకి యాపిల్ ముక్కలు అందిస్తూ, మా అమ్మాయికి కాస్త సిగ్గు ఎక్కువ నాయనా, పెళ్ళయ్యాక మాట్లాడుదుగాన్లే అన్నాడు. రాంబాబు మెత్తబడ్డాడు. మాట్లాడకుండా కాబోయే మామగారు అందించిన యాపిల్ ముక్కలు తింటూ కూర్చున్నాడు. ఇంటిల్లపాది రాంబాబుకి అతని వెంట వచ్చిన మిగతా ముగ్గురికి ఎదురెదురు మర్యాదలు చేసి వారిని ప్రసన్నులను చేసుకున్నారు. పిల్ల నచ్చినట్టే కదా, ముహూర్తాలు పెట్టుకుందామా అని హడావిడి పెట్టేశారు రాంబాబుని. అనసూయ పరంధామయ్యలు ఏమంటావు అన్నట్టు కొడుకు వైపు చూశారు. ఫోటోలోని అమ్మాయి మొహాన్ని గుర్తు చేసుకుంటూ మెల్లగా తల ఊపాడు రాంబాబు. అమ్మాయి తల్లి తండ్రి మొహాలు 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయాయి. పెళ్లివారి నుండి కబురొచ్చింది. ముహూర్తానికి వారం రోజుల టైముంది. హడావిడిగా ఇంటికొస్తూ అనసూయతో అన్నాడు పరంధామయ్య. బొత్తిగా వారం రోజులేనా, ఎలా సరిపోతుందండి? కార్డులు వేయించాలా, అందరికీ అందాలా? అనసూయ కంగారుగా అంది. దగ్గరలో మరో మంచి ముహూర్తం లేదట, వీళ్ళిద్దరి పేరు మీద ఇదే బావుందిట. కుదరనన్నాళ్ళు కుదరలేదు అనుకున్నాం, ఇప్పుడేమో ముంచుకొచ్చినట్టు పెళ్లి పండ్లు టైం లేదు గొనుక్కుంది అనసూయ. నువ్వు ఆ సనుగుడాపి ముందు పండ్లు చూడు, నేను వెళ్లి కార్డులు వేయిస్తాను అంటూ హడావిడిగా బయటికి వెళ్లిపోయాడు పరంధామయ్య. రాంబాబుకి ఆ వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఓ అందాల రాసి తన భార్య కాబోతున్నందుకు పొంగిపోయాడు. తన స్నేహితులందరికీ చెప్పుకున్నాడు. గర్వంగా ఫోటో చూపించాడు. అందరూ అతన్ని అభినందిస్తుంటే సంతోషంతో ఉబ్బిపోయాడు. బంధుమిత్ర సపరివారంగా పెళ్లికి తరలి వెళ్లాడు రాంబాబు. పెళ్లిలో కూడా ఆ అమ్మాయి తలెత్తలేదు. ఎంత వినయం, ఎంత బిడియం అని రాంబాబు మురిసిపోయాడు. అలా మురిసి ముక్కలవుతూనే ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశాడు. మొదటి రాత్రి పెళ్లి కూతురి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు రాంబాబు. ఈ రోజైనా భార్య అందాన్ని తనివి తీరా చూడొచ్చు అనుకున్నాడు. చంపకు చారుడున్న ఆ అందాల కళ్ళని ముద్దాడాలని, నల్లగా బారెడు పడువున్న జడతో ఆడుకోవాలని తహతహలాడుతున్నాడు. భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. పట్టుచీరతో లోపలికి అడుగుపెట్టింది సరోజ. సన్నజాజి మొగ్గలా ఉంటుందనుకున్న సరోజ లావుగా కనిపించేసరికి కాస్త నిరాశపడ్డాడు రాంబాబు. పట్టుచీరతో పోటీ పడుతూ మిడిసిపడాల్సిన ఒంటి ఛాయ వెలవెలబోతూ చామన ఛాయలో దర్శనమిచ్చింది. అంటే పెళ్లి చూపుల్లోనూ పెళ్లిలోనూ ఆ అమ్మాయికి మేకప్ వేశారన్నమాట. ఆశాభంగాన్ని అణచుకుంటూ సరోజను సమీపించాడు రాంబాబు. చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. సరోజ తల వంచుకునే కూర్చుంది. పెళ్లి చూపుల్లోనూ పెళ్లిలోనూ నీ సుందరవదనాన్ని నాకు చూపించనే లేదు. ఏది ఇప్పుడు కళ్ళారా చూడని. ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తుతూ అనునయంగా అన్నాడు రాంబాబు. సరోజ తలెత్తి రాంబాబు వైపు చూసి నవ్వింది. రాంబాబు ఖంగు తిన్నాడు. ఇదేమిటి, ఫోటోలో అంత అందంగా ఉంది, ఈ చారడేసి కళ్ళు, ఆ బుల్లి ఎర్రని నోరు, సంపెంగ నాసిక, ఏవి ఆ కళ్ళేమిటి, చైనా వాళ్ల కళ్ళలా సన్నగా, ఆ పెదాలు నల్లగా లావుగా, ముక్కు చూస్తే చట్టి ముక్కు. రాంబాబుకి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. బలవంతంగా కోపాన్ని అంచుకుంటూ, అప్పుడు ఉత్తరంలో పంపిన ఫోటో నీది కాదా అని అడిగాడు. నాదే, అందరూ అదే అంటున్నారు. ఆ ఫోటో నిజంగా నీదేనా అని. రంభలా అందంగా ఉన్నానట కదా ఫోటోలో అంది సరోజ ఆనందంగా. అందుకే కదే తల్లి నేను మోసపోయింది అని మనసులోనే గొనుక్కున్నాడు. ఎక్కడ తీయించావు ఆ ఫోటో యథాలాపంగా అడిగాడు రాంబాబు. సరోజ మంచం మీద బాసింపట్ట వేసి కూర్చొని హుషారుగా ఆ ఫోటో కథా విధానం చెప్పడం మొదలుపెట్టింది. అదొక గొప్ప ఫోటో స్టూడియో. అందవిహీనంగా ఉన్న వారిని కూడా అందంగా తీయటం ఆ స్టూడియో ప్రత్యేకత. వాళ్లే మొహం కడిగి తల దువ్వి మేకప్ వేసి మరీ ఫోటో తీస్తారు. ఫోటో తీశారంటే ఎలాంటి కురూపులైనా రంభ కంటే అందంగా పడతారు. ప్రత్యేకించి పెళ్లి చూపుల కోసం ఫోటోలు తీయడం ఆ స్టూడియో ప్రత్యేకత అంది సరోజ గడగడ. తెలుస్తూనే ఉంది ఆ స్టూడియో ప్రత్యేకత ఎలాంటిదో కసిగా అనుకున్నాడు రాంబాబు. మీకు ఆ ఫోటోనే పంపాం కాబట్టి పెళ్లి చూపుల్లో అసలు తలెత్తద్దు అంది మా బామ్మ. అసలు రహస్యం చెప్పేసింది సరోజ. అబ్బా ఎంత తెలివైందో మీ బామ్మ. అవునండి, మా బామ్మ తెలివైందని మీకెలా తెలిసింది?
అడిగింది సరోజ ఆశ్చర్యంగా. నేను తెలివి తక్కువవాణ్ణి కాబట్టి. అవును, మా బామ్మ అది కూడా అంది. చప్పున అనేసి నాలుగు ఖర్చుకుంది సరోజ. రాంబాబు నిశ్శబ్దంగా తిట్టుకున్నాడు. అంటే ఆ స్టూడియోలో ఫోటోలు తీయించుకొని ఆ ఫోటోలు పెళ్లి వాళ్ళకి పంపితే అవి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చుతాయన్నమాట అన్నాడు రాంబాబు. అవును, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఫోటోలు దిగారు. వాళ్లకు కూడా మంచి సంబంధాలు వచ్చాయి, పెళ్లిళ్ళైపోయాయి. దురదృష్టవంతుడు నేను ఒక్కడనే కాదన్నమాట. సరే కాని అంటూ గొనుక్కున్నాడు రాంబాబు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.